ఇంటి ముందర కట్టుకునేటువంటి దిష్టి గుమ్మడికాయను తీసుకొచ్చుకునేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు, అలాగే ఏ రోజులో ఏ సమయంలో ఈ గుమ్మడికాయలను కట్టుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటికి కట్టుకునేటువంటి దిష్టి గుమ్మడికాయ అండి. ఇది నరఘోషకు, నరదృష్టికి కట్టుకుంటూ ఉంటారనమాట. అంటే ఇంట్లోకి ఎటువంటి చెడు దృష్టి అనేది రాకుండా, మనకు ఇతరుల నుంచి మనకు చెడు అనేది జరగకుండా, నెగిటివ్ అనేది రాకుండా కాపాడుతుందనమాట. అయితే ఈ బూడిద గుమ్మడికాయను కట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయండి. అదేంటంటే తెచ్చుకునేటప్పుడు ఈ ముచ్చిక ఖచ్చితంగా ఉండాలండి. ముచ్చిక లేకపోతే పనిచేయదు. అలాగే తెచ్చుకునేటప్పుడు ఇలా పట్టుకొని తీసుకురావద్దు, ఎందుకంటే ఊడిపోతే దీని పవర్ అంతా పోతుందన్నమాట. ఇలా మామూలుగా పట్టుకొని తీసుకురావాలి. అంతేకాకుండా ఈ గుమ్మడికాయను అమావాస్య రోజున, అలాగే బుధవారం, శనివారం మాత్రమే కట్టుకుంటే చాలా మంచి ఫలితాలు అనమాట. ఉదయం సూర్యోదయానికి ముందే, అమావాస్య సూర్యోదయానికి ముందే కట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. సూర్యోదయం తర్వాత అయితే మామూలుగా ఉంటుంది. అదే సాయంత్రం వేళ అయితే ఇంకా చాలా తక్కువగా ఉంటాయి అనమాట. ఇక రాత్రి వేళ కడితే మాత్రం పనికే రాదండి. అందుకోసం అయితే వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే కట్టండి అమావాస్య రోజున. అమావాస్య రోజు వీలు కాకపోతే బుధవారం కానీ శనివారం కానీ కట్టుకోవచ్చు. చాలా సూర్యోదయానికి ముందే కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలను అయితే పొందండి. ఈ దిష్టి గుమ్మడికాయకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన ఛానల్లో ఉన్నాయండి. నేను షార్ట్స్లో రిలేటెడ్ వీడియోగా ఇస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.